ఇక తిరుమల లడ్డుపై టీడీపీ నేతలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ స్వయంగా సీఎం చంద్రబాబుని సుప్రీంకోర్టు తప్పుపట్టిందన్నారు. తప్పులు చేయొద్దని సుప్రీం చెప్పిందన్నారు. తిరుమల లడ్డుపై టీడీపీ నాయకులు చేసిన తప్పుడు రాద్ధాంతం ప్రజలందరూ చూశారన్నారు. ఇక కడప జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు అవినాష్. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ దుర్బుద్ధితో స్పష్టంగా ఈవో గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. ఆ ట్యాంకర్స్ వచ్చినాయి, టెస్ట్ చేసినాం, వెనక్కి పంపించామని చెప్పి స్పష్టంగా ఈవో గారే చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లేదు వాడినాము, లడ్డు తయారు చేసినాము అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు కామెంట్స్ చేసిన సుప్రీంకోర్టు తీవ్రమైన కామెంట్స్ పాస్ చేసిన తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టి అది వాడినారు, కానీ లడ్డూకు తయారు చేసినారో దేనికి వాడినారో నాకు తెలియదు అంటాడు. అంటే ఈవో ఒక స్టాండు, చంద్రబాబు నాయుడు గారు ఒక స్టాండు, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండు, లోకేష్ గారు ఒక స్టాండు. వాళ్ళకే అబద్ధాలు చెప్పేదానికి మాట్లాడుకొని చెప్పడం లే. వాళ్ళు నలుగురు ఒకరొకరు ఇండిపెండెంట్ గా చెప్తా ఉన్నారు అబద్ధాలు. కాబట్టి సుప్రీంకోర్టు వేసిన మొట్టికాల నేపథ్యంలో నిజంగా ఇప్పటికైనా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, ఈ తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి హితవు పలుకుతూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ దుర్బుద్ధితో స్పష్టంగా ఈవో గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. ఆ ట్యాంకర్స్ వచ్చినాయి, టెస్ట్ చేసినాం, వెనక్కి పంపించామని చెప్పి స్పష్టంగా ఈవో గారే చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లేదు వాడినాము, లడ్డు తయారు చేసినాము అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు కామెంట్స్ చేసిన సుప్రీంకోర్టు తీవ్రమైన కామెంట్స్ పాస్ చేసిన తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టి అది వాడినారు, కానీ లడ్డూకు తయారు చేసినారో దేనికి వాడినారో నాకు తెలియదు అంటాడు.